దసరా నవరాత్రులు మొదలు కాబోతున్నాయి. ఇప్పటి నుంచే పండుగ వాతావరణం నెలకొంటుంది. ఈ నవరాత్రులు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పిస్తూ ఎంతో ఉత్సాహంగా ఈ నవరాత్రులను జరుపుకుంటారు. నవరాత్రులలో భాగంగా ఒక్కో రోజు ఒక్కో అవతారంలో ముగ్గురమ్మల గన్న మూలపుటమ్మ భక్తులకు దర్శనమిస్తుంటారు. అయితే ఏ రోజు ఏ అవతారంలో భక్తులకు దర్శనం కల్పిస్తారు, అలాగే ఏ రోజున ఎలాంటి నైవేద్యం ఎలాంటి పుష్పాలను సమర్పించాలి, ఏ వస్తువులు దానం చేయాలి అనే విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే, హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది దేవీ శరన్నవరాత్రులు ఆశ్వయుజ మాసంలోని శుక్లపక్షం ప్రథమ రోజున ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం శారదీయ నవరాత్రులు అక్టోబర్ 15వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. 9 రోజుల ఉత్సవాల అనంతరం అక్టోబర్ 24వ తేదీన విజయదశమి వేడుకలతో దేవీ నవరాత్రులు ముగుస్తాయి. ఈ 9 రాత్రులు 10 రోజుల్లో 9 రూపాల్లో దుర్గాదేవిని భక్తులు పూజిస్తారు. ఈ నవరాత్రులనే శరత్ నవరాత్రులు లేదా శరన్నవరాత్రులు లేదా శారదీయ నవరాత్రులు అని కూడా పిలుస్తారు. ఈ దేవీ నవరాత్రుల సమయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. దుర్గామాత ఈ సమయంలో మానవాళి సంక్షేమానికి కృషి చేస్తుందని చాలా మంది నమ్ముతారు. అయితే ఈ ఏడాది దుర్గాదేవి ఆరాధనకు సంబంధించి ముఖ్యమైన తేదీలు, ఏ రోజు అమ్మవారు ఏ రూపంలో దర్శనం ఇవ్వనున్నారు, పూజా విధానం మొదలైన వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. శరన్నవరాత్రులు 2023 ఎప్పుడు ప్రారంభమవుతాయంటే, శరన్నవరాత్రులు అశ్వని మాసంలోని శుక్లపక్షం ప్రతిపాద తేదీ నుంచి ప్రారంభమవుతాయి. ఈ ఏడాది అక్టోబర్ 14వ తేదీ నాడు రాత్రి 11:24 ప్రతిపాద తిథి ప్రారంభమై అక్టోబర్ 15వ తేదీ అర్ధరాత్రి 12:24 ముగుస్తుంది. అంటే ఈ సంవత్సరం శారదీయ నవరాత్రులు అక్టోబర్ 15వ తేదీ ఆదివారం నాడు ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది నవరాత్రుల్లో కలశ స్థాపన శుభముహూర్తం. దేవీ నవరాత్రులు మొదటి రోజున అమ్మవారి ఆరాధన కోసం కలశాన్ని స్థాపిస్తారు. ఈ కలశాన్ని శక్తి ఆరాధనలో భాగంగా 9 రోజులు పూజిస్తారు. ఈ ఏడాది దేవీ శరన్నవరాత్రులు మొదటి రోజు 15వ తేదీ 2023లో ముగుస్తుంది. అంటే ఆ రోజు కలశాన్ని స్థాపిస్తారు. కలశ స్థాపనకు ఉదయం 11:44 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు శుభ సమయం. ఇక ఈ నవరాత్రులలో అమ్మవారు ఒక్కో అవతారంలో దర్శనమిస్తుంది. ఇక ఈ 9 రోజులు అమ్మవారిని పూజించడానికి కొన్ని నియమాలు పాటించాలి. ముందుగా పూజా విధానాలు చూద్దాం. దేవీ నవరాత్రులు ముందు రోజే అంతా పూజా సామగ్రిని సిద్ధం చేసుకోవాలి. పూజా మందిరంలో 9 అంగుళాల ఎత్తుగల పీఠాన్ని ఏర్పరచుకోవాలి. ఆ పీఠంపై ఎర్రని వస్త్రాన్ని పరిచి అందులో బియ్యం పోసి దానిపై సువర్ణ కలశాన్ని ఉంచాలి. ముందుగా కలశానికి దారం చుట్టి అందులో స్వచ్ఛమైన నీటిని నింపి లవంగాలు, యాలకులు, జాజికాయ, పచ్చకర్పూరం వంటి కొన్ని సుగంధ ద్రవ్యాలను వేయాలి. అంతేకాకుండా నవరత్నాలు, పంచలోహాలు, పసుపు, కుంకుమ, రక్త చందన, మామిడి, చందనాదులు, మారేడు, మోదుగ, మర్రి, జిమ్మి చిగుళ్ళు, పరిమళ పుష్పాలను ఉంచాలి. ఇక ఆ కలశంపై టెంకాయను సిద్ధం చేసుకోవాలి. ముందుగా పీచు తీయని ముచ్చిక కలిగిన టెంకాయను తీసుకుని దానికి ఎర్రని చీర, రవిక వేసి కలశంపై పెట్టాలి. ఇక కలశాన్ని చందనం, కుంకుమ, పుష్పాలతో అలంకరించుకోవాలి. భూమిపైన పడుకోవాలి. ఎవరైతే నవరాత్రి పూజలు చేయడానికి సిద్ధంగా ఉన్నారో వారు భూమిపైనే పడుకోవాలి. సాంసారిక సుఖానికి దూరంగా ఉండాలి. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం ఆచరించాలి. మౌనంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. అమ్మవారిని తలుచుకొని పూజ చేసి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి నక్షత్రం దర్శించిన తర్వాత భోజనం చేయాలి. అమ్మవారికి ధరించే వస్త్రాలు, అమ్మవారికి ఎర్రటి వస్త్రాలు ధరింపాలి. ఎర్ర చందనం, పసుపు, కుంకుమను ధరించాలి. ముత్యాలు, పగడాలు, రుద్రాక్ష మాలికలను ధరించాలి. అమ్మవారికి ఇష్టమైన బాల షడ్చరి, లలిత పంచదశాక్షరి, రాజరాజేశ్వరి, మహాషోడాపాక్షరి మహామంత్రాలను జపించాలి. అమంగళకరమైన మాటలను మాట్లాడకుండా అమ్మవారిని తలుచుకుంటూ ఉండాలి. అమ్మవారిని పూజించే విధానం: ముందుగా విఘ్నేశ్వర పూజను చేయాలి. రక్షాబంధన, కలశ పూజ చేయాలి. ప్రాణ ప్రతిష్ఠ, కరణ్యాసాలు చేయాలి. సహస్రనామాలతో, త్రిశతి నామాలతో, అష్టోత్తర శతనామాలతో, దేవీ ఖడ్గమాల నామాలతో, పసుపు, కుంకుమ, హరిద్రాక్షతలు, కుంకుమాక్షతలు, రక్త చందనాక్షతలు, శ్రీ చందనాక్షతలు, బిల్వదళాలు, తులసి దళాలు, పరిమళ పుష్పాలతో అర్చన చేయాలి. 9 అవతారాలు సమర్పించాల్సిన నైవేద్యాలు, సమర్పించాల్సిన పుష్పాలు:
మొదటి రోజు అమ్మవారు త్రిమూర్తి సామూహిక శక్తిని సూచించే శైలపుత్రిగా అమ్మవారు దర్శనమిస్తారు. శైలపుత్రి అంటే పర్వతాల కుమార్తె, ప్రకృతి స్వచ్ఛతకు ప్రతీక. శైలపుత్రిగా నంది వాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. అమ్మవారికి నైవేద్యంగా పులగం సమర్పిస్తారు. మొదటి రోజు దుర్గామాతకు మందారం పువ్వులతో ఆరాధించాలి. మందార పువ్వులతో పాటు నెయ్యిని కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. ఈ రెండు శైలపుత్రీ దేవికి ఎంతో ఇష్టమని పురాణాల్లో పేర్కొనబడింది. రెండవ రోజు అమ్మవారు పరాశక్తి బాల త్రిపుర సుందరీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. త్రిపుర సుందరీదేవి శ్రీచక్రంలోని త్రిపురాత్రయంలో మొదటి దేవత. అమ్మవారు విద్యకు అధిష్టాన దేవత. అందుకే 2 నుంచి 10 ఏళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి కుమారి పూజ చేస్తారు. నైవేద్యంగా పులిహోర సమర్పిస్తారు. రెండవ రోజు బ్రహ్మచారినికి చామంతి పూలతో పూజలు చేయాలి. ఈ పువ్వులతో పూజిస్తే మీరు జీవితంలో ఎలాంటి కష్టాలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తారు. 3. దుర్గాదేవి చంద్రఘంట రూపంలో పూజిస్తారు. ఆమె అందం, ధైర్యానికి ప్రతీక. నవరాత్రి పూజలో 3వ రోజున చంద్రఘంట అమ్మవారిని ఆరాధించడం ఆచారం. అమ్మవారు పులి మీద స్వారీ చేస్తూ నుదుటి మీద చంద్రవంకల చంద్రుణ్ణి అలంకరిస్తారు. నైవేద్యంగా కొబ్బరి అన్నం, పాయసం సమర్పించుకుంటారు. ఈ దేవికి తీపి వస్తువులు, పాలు, కమలా పువ్వులంటే ఇష్టం. ఈ రకమైన వస్తువులతో అమ్మవారిని ఆరాధిస్తే మీరు సుదీర్ఘ కాలం పాటు సంతోషకరమైన జీవితాన్ని పొందుతారు. 4వ రోజు దుర్గాదేవిని కూష్మాండ దేవిగా గౌరవిస్తారు. విశ్వాన్ని జీవితానికి చిహ్నంగా అమ్మవారు నవ్వుతూ దర్శనమిస్తారు. నైవేద్యంగా దధ్యోజనం సమర్పించుకుంటారు. ఈ దేవికి మల్లెపూలంటే ఎంతో ఇష్టం. కూష్మాండ దేవిని ఈ పువ్వులతో పూజిస్తే మీకు తెలివితేటలు, బలం, శక్తి వంటివి పెరుగుతాయి. 5వ రోజు అమ్మవారిని స్కందమాత అవతారంలో పూజిస్తారు. తన బిడ్డను ఎలాంటి ప్రమాదం నుంచైనా రక్షించడానికి అవసరమైనప్పుడు ఉరుములతో కూడిన తుఫానుగా మారగల దుర్బలమైన తల్లిని సూచిస్తుంది. ఆమె శిశు రూపంలో స్కందతో కలిసి ఉంటుంది. నైవేద్యంగా పరమాన్నం, అల్లం గారెలు సమర్పిస్తారు. ఈ పవిత్రమైన సమయంలో అమ్మవారికి పసుపు, గులాబీలతో పూజిస్తారు. అదే సమయంలో అరటి పండ్లను సమర్పించాలి. ఇలా అమ్మవారిని పూజించడం వల్ల మీ వ్యక్తిగత జీవితంలో ప్రశాంతత ఉంటుంది. అలాగే ఆరోగ్యకరంగా ఉంటారు. 6వ రోజు అమ్మవారు కాత్యాయని రూపంలో దర్శనమిస్తారు. ఈ అమ్మవారు ధైర్యానికి ప్రతీకగా భావిస్తారు. పురాణం ప్రకారం ఒక ప్రసిద్ధ ఋషి కట తనకు కుమార్తె రూపంలో దుర్గాదేవిని కోరుకుని తపస్సు చేశాడు. కట తపస్సుకు చలించిపోయిన దుర్గా అతని కోరికను తీర్చింది. ఆమె కట కుమార్తెగా జన్మించింది. 6వ రోజు దుర్గాదేవిని కాత్యాయని రూపంలో అలంకరించి పూజిస్తారు. మినపగారెలు, మొక్కజొన్న వడలు కూడా నైవేద్యం పెడతారు. ఈ రూపంలోని అమ్మవారికి బంతిపూలంటే ఎంతో ఇష్టం. మీ ప్రాంతంలో ఈ పువ్వులు అందుబాటులో లేకపోతే పసుపు, మల్లెలతో కూడా పూజలు చేయవచ్చు. దీంతో పాటు తేనెతో కూడిన వస్తువులతోనూ పూజించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. అమ్మవారిని 7వ రోజు శక్తిదేవిని కాళరాత్రిగా పూజిస్తారు. ఇది అమ్మవారి అత్యంత శక్తివంతమైన అవతారం. ఆమె కాళి వంటి ముదురు రంగు చర్మం, చిందరవందరగా ఉన్న జుట్టు, ప్రకాశవంతంగా ప్రకాశించే 3 కళ్లతో దర్శనమిస్తారు. ఇది అమ్మవారి ఉగ్ర రూపం. నైవేద్యంగా కేసరి నివేదిస్తారు. ఈ కాలంలో మీరు అమ్మవారికి కృష్ణకమల పువ్వులతో పూజించాలి. ఇలా అమ్మవారిని ఆరాధించడం వల్ల మీకు జీవితంలో నిర్భయంగా ఒత్తిడి లేకుండా ఉంటుంది. 8వ రోజు దుర్గాదేవి అవతారం మహాగౌరిగా దర్శనమిస్తారు. అమ్మవారు తెలివి, శాంతిని సూచిస్తుంది. ఒక పురాణం ప్రకారం హిమాలయాల అడవులలో ఆమె తపస్సు కారణంగా ఆమె రంగు చాలా నల్లగా మారింది. తర్వాత శివుడు ఆమెను గంగా జలాలతో శుభ్రపరచడంతో ఆమె శరీరం తన అందాన్ని తిరిగి పొందింది. అందుకే అమ్మవారికి మహాగౌరి అని పేరు వచ్చింది. 8వ రోజు దుర్గామాతను మహాగౌరి రూపంలో పూజిస్తారు. పురాణాల ప్రకారం కఠోరమైన తపస్సు చేసి పరమేశ్వరుని మెప్పు పొందిన తర్వాతే అమ్మవారు దుర్గాదేవి రూపాన్ని తీసుకున్నారు. ఈ దేవి కొన్ని సంవత్సరాల పాటు ఎలాంటి ఆహారం తీసుకోకుండా తపస్సు చేయడంతో తన శరీరం నల్లగా మారిందని, ఆ సమయంలో పరమేశ్వరుడు తన తలపై ఉన్న గంగను ఆమెపై పోశాడు. ఆ తర్వాత తను తెలుపు రంగులోకి మారిపోయింది. ఈ దేవికి అరేబియా జాస్మిన్ గా పిలిచే మొగ్గ పువ్వులతో పూజించాలి. నైవేద్యంగా శాకాన్నం లేదా కలగూర పులుసును సమర్పిస్తారు. నవరాత్రుల్లో 9వ రోజు దుర్గాదేవిని సిద్ధిదాత్రిగా పూజిస్తారు. ఆమె ఆనందం, దీవెనలు, సానుకూలతను సూచిస్తుంది. సిద్ధిదాత్రి రూపానికి అతీంద్రియ నివారణ శక్తులు ఉన్నాయని భక్తులు నమ్ముతారు. ఈ రోజును మహానవమి అని కూడా అంటారు. నవరాత్రుల్లో చివరి రోజైన 9వ రోజు అమ్మవారిని సిద్ధిదాత్రి రూపంలో అలంకరిస్తారు. ఈ దేవికి చంపా పువ్వులతో పూజిస్తే మనకు దైవిక జ్ఞానం, శక్తి, బలం, వివేకం వంటివి ఖచ్చితంగా లభిస్తాయి. ఈ దేవతకు చంపా పూలంటే ఎంతో ఇష్టం. కాబట్టి ఈ పూలను అమ్మవారికి అర్పిస్తే మీకు సకల శుభాలు కలుగుతాయి. నైవేద్యంగా రవ్వతో చక్కెర పొంగలి సమర్పిస్తారు. శరన్నవరాత్రుల్లో 10వ రోజు అమ్మవారి చివరి అలంకారం రాజరాజేశ్వరి దేవి. భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది.
అపరాజితాదేవిగా భక్తులు ఆరాధిస్తారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులను భక్తులకు అనుగ్రహిస్తుంది ఈ తల్లి. యోగమూర్తిగా మాయా మోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత. లలితా సహస్రనామ పారాయణం, కుంకుమార్చన చేయాలి. నైవేద్యంగా సేమియా పాయసం, కొబ్బరి పాయసం, కొబ్బరన్నం, పరమాన్నం సమర్పిస్తారు. ఇలాంటి పూలు మీరు ఉన్న ప్రాంతంలో అందుబాటులో లేకపోతే మీకు లభించే పూలతోనే అమ్మవారిని ఆరాధించవచ్చు. అయితే ఈ రకమైన పువ్వులను దేవతలు ఇష్టపడడం వల్ల మీకు మరిన్ని అదనపు ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంటుంది. నవరాత్రులలో దానం చేయాల్సిన వస్తువులు. నవరాత్రుల పవిత్రమైన 9 రోజులలో 8 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న బాలికలకు ఎర్రటి గాజులను దానం చేయాలి. ఆడపిల్లలు ఎర్రటి గాజులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు. సంతోషకరమైన హృదయంతో ఉన్న అమ్మాయిలకు ఎర్రటి గాజులు బహుమతిగా ఇవ్వడం వల్ల వారి ఇంటికి ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. అరటి పండ్లను దానం చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. నవరాత్రుల పవిత్రమైన 9 రోజులలో అరటి పండ్లను దానం చేసిన వ్యక్తి తన ఇంట్లో శ్రేయస్సు, పురోగతి లభిస్తుంది. ఇది వారి ఇంట్లో సంపద, శ్రేయస్సు, అవకాశాలను పెంచుతుంది. పేదరికం నుంచి విముక్తిని కోరుకునేవారు అరటి పండును దానం చేయాలి. నవరాత్రుల 9 రోజుల్లో పుస్తకాలను దానం చేయాలి. పుస్తకాలను దానం చేసే వ్యక్తి తన ఇంట్లోని మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందుతారు. ఈ నవరాత్రి పండుగ ఆదిశక్తికి అంకితం చేశారు. నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారి విగ్రహాన్ని కొనుగోలు చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ విగ్రహాన్ని ఇంటికి తీసుకువచ్చి పూజలు చేయడం ద్వారా అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది. నవరాత్రులలో ఈ 9 రోజులలో వెండి వస్తువులు చాలా ముఖ్యమైనవి. ఈ కాలంలో ఏదైనా వెండి వస్తువును కొనుగోలు చేయడం ఆర్థిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని నమ్ముతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.